హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం సిబిఎస్ఈ క్లాస్ 5 హిందీ లెసన్ 4ని నేర్చుకుందాం. నన్హా ఫన్కార్. నన్హా ఫన్కార్ అంటే నన్హా మీన్స్ చోటా, స్మాల్. ఫన్కార్ మీన్స్ వన్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ అనమాట. ఆర్టిస్ట్ మీన్స్ కళాకారుడు. ఇక్కడ ఇతను ఒక స్టోన్ స్కల్ప్చర్ అనమాట. ఓకే, సో హీస్ స్టోన్ స్కల్ప్టర్. రాతి శిల్పాల చెక్కే కళాకారుడు అనమాట. ఓకే, वह लड़का एक चौकोर लाल पत्थर के पास बैठ गया. ఆ అబ్బాయి ఒక చతురస్రాకారంలో ఉన్న ఎర్రటి రాయి దగ్గర కూర్చున్నాడు. ఉస్నే జల్దీ జల్దీ కోయి ప్రార్థన బుద్బుదాయి. అతను త్వరగా ఏదో ప్రార్థన నోట్లో నెమ్మదిగా చెప్పాడు. ఔర్ చేనీ హతోడా ఉటాకర్ అప్నా కామ్ మే జుట్ గయా. మరియు ఉలి మరియు సుత్తె తీసుకుని తన పనిలో నిమగ్నమైపోయాడు. कुछ दिन पहले ही కొన్ని రోజుల క్రితమే ఉస్నే ఇస్ పత్తర్ పర్ అతను ఈ రాతి మీద గంటియోం కి కతారే, గంటల యొక్క కతారే అంటే లైన్ గీతలు, మరియు కడియా ఉకేర్న షురూ కియా తా. మరియు గొలుసుల నమూనాలు గీయటం అంటే కార్వింగ్ అనమాట. ఉకేర్నా మీన్స్ కార్వింగ్. ఉకేర్న అంటే ఏంటంటే మనం శిల్పాన్ని చెక్కినప్పుడు అది ఉబ్బెత్తుగా వస్తుంది కదా, దాన్ని ఉకేర్న అంటారనమాట. కియాతా లడ్కేనే ఏక్ అద్బని అధూరి గంటి పర్ చేనీకి నోక్ టికాయి. ఆ అబ్బాయి ఒక అద్బని అంటే సగం తయారైన, అధూరి అసంపూర్తిగా ఉన్న గంటి పర్ గంట మీద, చేనీకి నోక్ ఉలి యొక్క నోక్ అంటే ముక్కుని, చివరి భాగం ముక్కుని టికాయి పెట్టేసి, ఔర్ సావధానీ పూర్వక చాలా జాగ్రత్తగా హతోడసే సుత్తెతో గంటీ పర్ గంట మీద నకాసీ కర్నేమే జుట్ గయా. నకాసి అంటే చెక్కడంలో, దాన్ని చెక్కడంలో జుట్ గయా నిమగ్నమైపోయాడు. हथौड़े के वार से पत्थर जो कटा हुआ उभरता, उससे पत्थर की किरचें चित्रा जाती और वह आंखें सिकोड़ लेता. हथौड़े के वार से అంటే హతోడ అంటే సుత్తి వల్ల, ఆ సుత్తి యొక్క యుద్ధంలో పత్తర్ పర్ రాతి మీద జో కటావ్ ఉబర్తా, ఏదైతే ఆ యొక్క గీత వస్తుందో, కటింగ్ అది వస్తుందో, ఉస్సే పత్తర్కి కిర్చే దానివల్ల రాతి యొక్క మొక్కలు, కిర్చే అంటే చిన్న చిన్న మొక్కలు, చిత్రా జాతి చల్లా చెదురుగా ఎగురుతాయి అన్నమాట. ఔర్ మరియు వహ్ అతడు ఆంకేం కళ్ళు సికోడ్ లేతా మూసేసుకుంటాడు. साथ साथ धीमी आवाज़ में वह कुछ गुनगुनाने भी लगता. దానితో పాటుగా ధీమీ ఆవాజ్ మే నెమ్మదిగా అతను కుచ్ గున్గునానే బి లగ్తా, ఏదో నోట్లో గొనుక్కుంటా ఉంటాడు. అంటే బహుశా ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, అంటే కళ్ళలో పడొద్దు అని, జాగ్రత్తగా జరగాలి అని చెప్పేసి అలాగా. उसके चारों ओर అతని నాలుగు దిక్కుల దూసరే సంగత్ రాష్ బి, మిగతా దూసరే అంటే మిగతా సంగత్ రాష్ బి అంటే శిల్పకారులు కూడా అప్నే అప్నే కామ్ మే తమ పనిలో డూబే హుయేతే మునిగిపోయి ఉన్నారు. కేశవ్ 10 साल का था. కేశవ్ 10 సంవత్సరాల బాలుడు. ఔర్ మరియు అభి అప్నా కామ్ సీఖ్ హీ రహా తా. ఇప్పటికి కూడా అతను తన పనిని నేర్చుకుంటున్నాడు.
పితా కే ఏక్ బార్ కర్కే దిఖా దేనే పర్ వాళ్ళ నాన్నగారు ఒకసారి చేసి చూపించడంతో ఒక సీది లకీరోं वाले और దుమాదార్ డిజైన్ ఉకేర్ సక్తా థా. అతను తిన్నగా లకీరోं वाले అంటే గీతలు ఉన్నటువంటిది और घुमावदार డిజైన్ और घुमावदार డిజైన్ ఉకేర్ సక్తా థా. మరియు వృత్తాకారంలో అంటే సర్కిల్స్ అనమాట, ఇలాగా తను చెక్కగలిగేవాడు అనమాట. अब तक ఇప్పటివరకు उसने नक्काशी का जो भी काम किया था उनमें से इन घंटियों को बनाना ही सबसे ज़्यादा मुश्किल था. ఇప్పటివరకు తను చెక్కినటువంటి నకాషి అంటే శిల్పాలు చెక్కడం అనమాట. ఈ చెక్కినటువంటి పనిలో కష్టమైనది, ఇప్పటివరకు కష్టమైనది, చాలా కష్టమైనది ఏంటంటే ఈ గంటల్ని తయారు చేయటం. केशव जानता था कि एक दिन तो ऐसा जरूर आएगा जब वह बहुत बारीक जालियां, महीन नफीस बेल बूटे, कमल के फूल, लहराते हुए सांप और इटलाकर चलते हुए घोड़े ये सब पत्थर पर उकेर पाएगा. కేశవ్ జాన్తా తా, కేశవ్కి తెలుసు కి ఏంటంటే ఏక్ దిన్ ఒకానొక రోజు తో ఐసా జరూర్ ఆయేగా ఖచ్చితంగా అలాగ వస్తుంది, జబ్ అప్పుడు వహ్ బహుత్ బారిక్ జాలియా, బారిక్ జాలియా అంటే బారిక్ అంటే సన్నని నాజుకైన, జాలియా అంటే నెట్ అనమాట, నెట్ లాంటి డిజైన్, సన్నని దగ్గరగా ఉండే నెట్ లాంటి డిజైన్ అనమాట. ఇలాంటి డిజైన్స్ కూడా అతను ఓకే చేసే రోజు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాడు. మహీన్ నఫీస్ అంటే అందమైన కళాకృతి అన్నమాట. మహీన్ అంటే చక్కని అందమైన, నఫీస్ అంటే కళాకృతులు అన్నమాట. బేల్ బూటే అంటే ఇక మనం ఏదైతే క్లాత్స్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తామో అటువంటి కైండ్ ఆఫ్ వర్క్ అనమాట, స్టోన్స్ మీద కూడా. కమల్ కే ఫూల్ అంటే లోటస్ ఫ్లవర్స్ అనమాట, లోటస్ ఫ్లవర్స్. లెహరాతే హుయే సాంప్, ఎగురుతున్నటువంటి పాము అంటే ఇలాగా పడగ విప్పి ఇలాగ ఉంటుంది కదా, అటువంటి పాము అనమాట. ఓకే. ఔర్ ఇట్లాకర్ చల్తే హుయే గోడే, అంటే ఆడంబరంగా నడుస్తున్న గుర్రాలు, అంటే అందంగా ఆడంబరంగా నడుస్తుంటే ఎలా కనిపిస్తాయి అంటే అన్నీ ధరించేసి దాని మీద బట్టలు వేసేసి దాన్ని చక్కగా అలంకరించినప్పుడు అది నడుస్తూ ఉంటుంది కదా, సో దాన్ని ఇట్లాకర్ చల్నా ఓకే అంటారనమాట. ఏ సబ్ పత్తర్ పర్ ఉకేర్ పాయేగా, ఇవన్నీ కూడా రాతి మీద చెక్కగలుగుతాను అని చెప్పేసి ఈ కుర్రాడు అనుకుంటున్నాడు అనమాట, అతనికి తెలుసు అనమాట. ఠీక్ ఉసీ తరహ్, సరిగ్గా అలాగే జైసే ఉస్కే పితా బనాతే హే, ఎలాగంటే వాళ్ళ నాన్న చేస్తారో అది చెక్కుతారో అలాగే ఇతను కూడా చెక్కగలను అని అతనికి తెలుసు అనమాట. కొంతకాలానికి చెక్కగలడు అని. కై సాల్ పెహలే, చాలా సంవత్సరాల క్రితం, జబ్ ఓహ్ పైదా భీ నహీ హువా తా, అతను ఇంకా పుట్టకముందే, ఉస్కే మాతా పిత గుజరాత్ సే ఆగ్రా ఆకర్ బస్ గయే తే, గుజరాత్ నుంచి ఆగ్రాకి వచ్చి సెటిల్ అయ్యారనమాట, నివాసం ఉన్నారు. బాద్షా అక్బర్ చక్రవర్తి ఉస్ వక్త్, ఆ సమయంలో ఆగ్రే కా కిలా బన్వా రహే తే, ఆ సమయంలో బాద్షా అక్బర్ ఆగ్రా కోటని కట్టిస్తూ ఉన్నాడు. और మరియు కేశవ్ కే పితా కో యహీ కామ్ మిల్ గయా, మరియు కేశవ్ యొక్క తండ్రికి అక్కడే దానిలోనే పని దొరికింది. కేశవ్ కా జన్మ भी ఆగ్రా మే హీ హువా తా,
కేశవ్ యొక్క బర్త్ కూడా ఆగ్రాలోనే అయింది. కేశవ్ కూడా ఆగ్రాలోనే పుట్టాడు అనమాట. సో ఇంతకీ కేశవ్ ఎవరు చూద్దాం ఒకసారి. ఇదిగో ఇతను అనమాట, ఈ బాలుడు కేశవ్. ఓకే, ఇతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటా? కిतना साल का है ये बच्चा 10 साल का है. ఓకే, लेकिन ये क्या काम करता है? ఏం చేస్తాడు, ఏ పని చేస్తాడు? పత్తర్ కా నకాషా. ఓకే, సో ఈ అబ్బాయి నకాశీ కామ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే నకాశీ కామ్ అంటే ఏంటి? ఈ యొక్క స్టోన్స్ని ఇలాగా మలవటం అనమాట, అంటే చెక్కడం. ఓకే, ఇతనికి ఏం కావాలి మరి చెక్కడానికి? ఇదిగో హ్యామర్, హతోడా అంటే ఇది హ్యామర్ కావాలి. మరియు ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఏంటిది? చేనీ అంటే ఉలి అంటారు తెలుగులో, మరి ఇంగ్లీష్లో సిజల్ అంటారు. ఓకే, సిజల్ అనమాట. హ్యామర్ని ఏమంటారు? హతోడాని ఏమంటారు? హ్యామర్ అంటారు. HAMMER, హ్యామర్. ఓకే, ఇదిగో ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమంటారు? చౌకోర్ లాల్ పత్తర్ అన్నాడు కదా. చౌకోర్ మీన్స్ ఇలాగా 4 edges కలిగిన, అంటే చతురస్రాకారంలో ఉన్న స్క్వేర్ టైప్ అనమాట. స్క్వేర్ టైప్ లాల్ హైనా, రెడ్ పత్తర్ స్టోన్ అనమాట. ఓకే, उसे गुजरात के पुस्तौनी गांव जाने का तो कभी मौका ही नहीं मिला. అతనికి గుజరాత్లోని పుస్తౌని గ్రామానికి వెళ్ళడానికి ఎప్పుడూ అవకాశమే దొరికింది కాదు. आगरे की गलियां और अब सीकरी बस यही उसका घर था. ఆగ్రాలోని గల్లీలు అంటే స్ట్రీట్స్, గలియా అంటే స్ట్రీట్స్, వీధులు, మరియు అబ్ సిక్రీ అంటే ఇదొక ప్లేస్ కదా, సిక్రీ అనే. ఓకే, ఆ ప్లేస్ బస్ అంతే. యహీ ఉస్కా ఘర్ తా, ఇదే అతని ఇల్లు అయిపోయిందనమాట. चारों ओर नलदिक्ला हो रही छेनी हथौड़ों की टक टक खड़खड़ के बीच केशव को किसी के कदमों की आहट भी न सुनाई पड़ी. నలుదిక్కుల నుండి వస్తున్నటువంటి ఉలి మరియు సుత్తె యొక్క శబ్దానికి ఎలాంటి శబ్దం వస్తుంది? ఉలి మరియు హ్యామర్ యొక్క శబ్దం టక్ టక్ ఖడ్ఖడ్ అనే శబ్దాల మధ్యలో కేశవ్కి ఎవరో వస్తున్నారన్న, అంటే ఎవరో వస్తుంటే కదమో అంటే ఏంటి? అడుగుల అనమాట. కదం అంటే అడుగుల ఆహట్ సవ్వడి కూడా అతనికి వినిపించింది కాదు. అంటే ఎవరో వస్తున్నారు, ఆ అడుగుల సవ్వడి అతనికి, ఆ అడుగుల శబ్దం అతనికి వినిపించలేదన్నమాట. ఇస్లియే అందుకని అచానక్ కానో మే ఏక్ ఆవాజ్ పడనే పర్, ఉన్నట్టుండి చెవులలో ఏదో శబ్దం పడటంతో వహ చౌక్ గయా, అతను ఉలిక్కి పడ్డాడు అనమాట. మాషా అల్లాహ్ ఏ గంటియోం కితనీ సుందర్ హై. అరే, ఈ గంటలు ఎంత సుందరగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. తుమ్నే ఖుద్ బనాయి హై, నువ్వే సొంతంగా తయారు చేసావా? पीछे मुड़कर केशव ने आंखें उठाई तो उसे एक आदमी दिखा. వెనుతిరిగి కేశవ్ కన్నులెత్తినప్పుడు అతనికి ఒక మనిషి కనిపించాడు. బేషక్, నిస్సందేహంగా, मैंने ही ये గంటియా बनाई हैं, నేనే వీటిని, ఈ గంటలను తయారు చేశాను. क्या मैं आपको పత్తरों पर నకాషీ करता नजर नहीं आ रहा? ఏంటి, నేను మీకు ఈ రాళ్ళను చెక్కుతూ నేను మీకు కనిపించట్లేదా మీకు అని చెప్పేసి అన్నాడు. దేఖ్తే నహీ, చూడట్లేదేంటి? మే హీ పత్తర్కో తరాష్ రహా హూ, నేనే ఈ యొక్క రాళ్ళను, మే హీ పత్తర్కో తరాష్ రహా హూ, నేనే రాళ్ళను కట్ చేస్తూ ఉన్నాను. కేశవ్ నే బడీ తక్లీ సే జవాబ్ దియా. కేశవ్ నే బడి తల్కీ సే జవాబ్ దియా. తల్కీ మీన్స్, తల్కీ అంటే దురుసుగా అనమాట, కఠినంగా జవాబిచ్చాడు. కోపం వచ్చింది కదా కుర్రాడికి. సో దిక్తా తో హై
కనిపిస్తూనే ఉందిలే. पर तुम इतने छोटे लगते हो ना, కానీ నువ్వు చాలా చిన్నగా ఉన్నావు కదా. वह आदमी हंसते हुए बोला. అతను ఆ మనిషి నవ్వుతూ అన్నాడు అనమాట ఈ బాబు మాటలకి. मैं 10 साल का हूँ, నేను 10 సంవత్సరాలు నాకు. 10 अच्छा, 10 10 अच्छा మంచిది. वह आदमी पास पड़े पत्थर पर बैठते हुए बोला. అక్కడే పడి ఉన్న దగ్గరలో పడి ఉన్న రాతి మీద కూర్చొని అన్నాడు అనమాట. తబ్తో కాఫీ బడే హో, అయితే చాలా పెద్దోడివే నువ్వు. मैंने भी 13 साल की उम्र में, నేను కూడా 13 ఇయర్స్ ఏజ్లో 13 సంవత్సరాల వయసులో ఏక్ లడాయి మే హిస్సా లియా థా, ఒక యుద్ధంలో భాగస్థునిగా ఉన్నాను. అంటే 13 సంవత్సరాల వయసులో నేను కూడా ఒక యుద్ధంలో పాల్గొన్నాను. హిస్సా లియా అంటే పాల్గొన్నాను అని, హిస్సా లేనా పాల్గొనటం. అబ్ కేశవ్, ఇప్పుడు కేశవ్ ఉస్ ఆద్మీకో అచ్చి తరహ దేఖ్ పా రహా థా, అతన్ని సరిగ్గా చూడగలుగుతున్నాడు, చక్కగా చూడగలుగుతున్నాడు. ఉస్కి ఉమ్ర రహీ హోగి 30 సే ఊపర్, అతని వయస్సు 30 అంటే 30 కన్నా ఎక్కువే ఉంటుందని అతనికి అర్థమైంది. మీన్స్ అబౌవ్ 30 అనమాట. 30 మీన్స్ 30 కదా, 30 మీన్స్ 30. ఖద్ మాంజోలాతా, ఖద్ మాంజోలాతా అంటే ఏమంటారు, మీడియం హైట్ అనమాట. ఖద్ మాంజోలా అంటే మీడియం, ఖద్ అంటే హైట్, ఖద్ మాంజోలాతా అంటే మీడియం హైట్ అనమాట. అంటే చాలా ఎత్తు కాదు, పొట్టి కాదు, మధ్యస్థంగా ఉన్నాడు అనమాట హైట్. వా సఫేద్ అంగరఖా ఔర్ పజామా పెహనే హుయే తా. ఇక్కడ అంగరఖ అంటే ట్యూనిక్ అనమాట. ట్యూనిక్ అంటే ఏంటి, పై కోట్ కదా, వెస్ట్ పై కోట్ అనమాట. సఫేద్ అంగరఖ ఔర్ పజామా అంటే ఏంటి, కింద ప్యాంట్ కదా, ప్యాంట్. సో పైజామా వేసుకొని ఉన్నాడు అనమాట. ఉస్కే లంబే బాల్, ఓకే. సఫేద్ అంగరఖ అంటే వైట్ ట్యూనిక్ అనమాట, తెల్లని పై కోట్ వేసుకున్నాడు అనమాట. ఉస్కే లంబే బాల్, అతని యొక్క పొడవాటి వెంట్రుకలు, గెహరే లాల్ రంగుకి పగడి, చాలా డీప్ రెడ్ కలర్, అది పగడి అంటే తల పైన పెట్టుకుంటాం కదా, డీప్ రెడ్ కలర్ పగడి అనమాట. పగడి అంటే తలపాక అనమాట. తలపాక అంటే ఏంటి, టర్బన్ అంటారు కదా, టర్బన్ తలకు చుట్టుకునే గుడ్డ అనమాట, క్లాత్. మే అచ్చి తరహసే డకే హుయే తే, చక్కగా ఆ యొక్క ఏమంటారు, ఉస్కే లంబే బాల్, అతని యొక్క పొడవాటి వెంట్రుకలు, గెహరే లాల్ రంగుకి పగడి మే, చాలా ముదురు ఎరుపు రంగులో ఉన్న తలపాగలో చక్కగా అచ్చి తెరాసే డకే హుయేతే అంటే లోపల కప్పబడి ఉన్నాయన్నమాట, కప్పేసుకొని ఉన్నాయన్నమాట, అంటే లోపల ఉన్నాయి చక్కగా. ఓకే. సో ఒకసారి చూద్దాం ఆయన్ని, మనం చూస్తే ఇంకా చక్కగా అర్థం అవుద్ది. ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇతను అనమాట, చూడండి చాలా లంబా బాల్ కదా. అండ్ చూడండి ఇదేంటి పగడి, క్యా కలర్ హై ఇస్కా, కలర్ హై లాల్, గెహరీ లాల్ అనమాట, ముదురు ఎరుపు రంగు అనమాట. ఓకే. చూడండి ఇది ట్యూనిక్, ఇదేంటి అదేమంటారు కోట్ కదా, పైన ఉన్న వెస్ట్ అనమాట, ఇది కోట్, లోపల పైజమా ఉంది. ఓకే. ఇది సఫేద్ అంగరక అనమాట ఇది. ఓకే. लगता है कोई बहुत बड़ा आदमी है, ఎవరో పెద్ద మనిషిలైనా అనిపిస్తున్నాడు. केशव ने उस आदमी के गले में पड़ी बड़े बड़े मोतियों की माला और उंगलियों की अंगूठियों को देखते हुए सोचा. కేశవ్
ఆ మనిషి యొక్క మెడలో, గలేమే అంటే మెడలో పడి ఉన్నటువంటి బడే బడే మోతియంకి మాల, పెద్ద పెద్ద ముత్యాల హారము, और उंगलियों की अंगूठियाँ, వేళ్ళకు పెట్టుకున్న ఉంగరాల ద్వారా देखते हुए सोचा, వాటిని చూసి అనుకున్నాడు అనమాట. ఏమని అనుకున్నాడు? లగ్తా హై కోయి బహుత్ బడా ఆద్మీ హై, ఎవరో పెద్ద మనిషిలా అనిపిస్తున్నాడని వాటిని చూసి అనుకున్నాడు. తీకి నాక్, చాలా షార్ప్ నోస్ అనమాట. ఓకే, బడి బడి ఆంఖే, పెద్ద పెద్ద కళ్ళు, హోఠం కో టక్తే హుయే అంటే ఆ పెదాలని కప్పుతూ, నీచేకి తరఫ్ ఆతి ఘనీ మూంచే, పెదాలని కప్పుతూ కింద వైపుగా వస్తున్న పెద్ద అంటే గుబురాటి మీసాలు. ఓకే, ముస్టాచ్ కదా, ముంచే అంటే. केशव उस आदमी के व्यक्तित्व का मुआयना कर ही रहा था कि तभी उस आदमी ने एक नक्काशी की तरफ इशारा करते हुए कहा. కేశవ్ ఎప్పుడైతే ఇలాగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ, ఇతను ఎవరై ఉంటాడబ్బా అని చెప్పేసి దాన్ని ముఆయనా కర్హి రహాతా. ముఆయనా అంటే గెస్ అనమాట, గెస్ చేస్తున్నప్పుడు కి తబి ఉస్ ఆద్మీనే, అప్పుడే ఆయన ఏక్ నకాషీకి తరఫ్ ఇషారా కర్తే హుయే, ఒక శిల్పం వైపు, ఆ చెక్కిన దాని వైపు చూపిస్తూ, కర్తే హుయే కహా, చూపిస్తూ అన్నాడు. ఇస్ లడీ మే అభి కాఫీ కామ్ బాకీ హై. ఇస్ లడీ మే అంటే ఈ యొక్క ఏదైతే పని ఉందో, వరుస క్రమం ఉందో, ఇలాగైతే సపోజ్ ఏదో పని చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, దాంట్లో ఇక్కడ కొంచెం అసంపూర్తిగా ఉందన్నమాట. అభి కాఫీ కామ్ బాకీ హై, చాలా పని మిగిలింది కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే అతను చేస్తున్న పనిలో ఇంకా చాలా మిగిలింది కదా అని చెప్పేసి అన్నారనమాట ఆయన. ఇస్ पहले कि केशव कोई जवाब देता, కేశవ్ ఏదో ఆన్సర్ చెప్పబోయే లోపే उसने किसी के तेजी से दौड़कर आने की आवाज़ सुनी. ఎవరో వేగంగా పరిగెత్తుకొని వచ్చినట్లు శబ్దం విన్నాడు. యహ్ ఔర్ కోయి నహీ, అతను ఇంకెవరో కాదు, మెహల్ కా పెహరేదాత, ఆ మెహల్ యొక్క సైనికుడు అనమాట, సోల్జర్. పెహరేదార్ అంటే సోల్జర్ అనమాట. హుజూర్ మాఫ్ కరేం, హుజూర్ క్షమించండి, హుజూర్ మాఫ్ కరేం, సార్ క్షమించండి. హుజూర్ అంటే పెద్దవాళ్ళని అంటారనమాట, అలాగా చాలా పెద్దవాళ్ళని, రాజుల్ని అంటారనమాట, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని. ఇప్పుడైతే ముజే ఆప్కే ఆనే కా పతా హీ నహీ చలా, నాకు మీరు వస్తున్నారన్న మీ రాక గురించిన విషయం నాకు తెలిసింది కాదు. హాంతే హుయే ఉస్నే కహా, హాంతే హుయే ఉసే కహా. హాంతే హుయే అంటే ఏంటి, ఆయాసపడుతూ అనమాట. హాంతే హుయే అంటే అలాగా, అంటే పరిగెత్తుకొని వచ్చాడు కదా, అలాగనమాట. ఫిర్ మళ్ళీ వహ ముడ్కర్ అతను తిరిగి బోంచక్ సే ఖడే కేశవ్ కో గూర్తే హుయే బోలా. ఫిర్ మళ్ళీ వహ ముడ్కర్ అతను తిరిగి బోంచక్ సే ఖడే కేశవ్ కో గూర్తే హుయే బోలా. బోంచక్ సే ఖడే అంటే భయపడుతూ నిలబడి ఉన్న కేశవ్ని ఘూర్తే హుయే బోలా అంటే బాగా స్టేరింగ్ చేస్తూ, అంటే గుడ్లు ఎల్లపెట్టేలా గుడ్లు బాగా పెద్దవి చేసి చూసి అన్నాడు, బేవకూఫ్, ఇడియట్ అనమాట. కడాహో, నిలబడిపో. హుజూరే ఆలా కే సామ్నే बैठने की जुर्रत कैसे की तूने.
तो హుజూర్ ఆలాకే సామ్నే హుజూర్ ఆలా అంటే ఇక పెద్ద చాలా గొప్ప వాళ్ళని చాలా గొప్ప వాళ్ళని హుజూర్ ఆలా అంటారు. కింగ్స్ని అప్పట్లో కింగ్స్ని అలాగ అంటారు అనమాట. హుజూర్ ఆలా అంటే సపోజ్ అక్బర్ ది సో గ్రేట్ పీపుల్ని అలాగ అంటారనమాట. సో ఓకేనా. సో ఇక్కడ కింగ్ని అలా అంటారు హుజూరే ఆలా కే సామ్నే ఆయన ఎదురుగా బైఠనేకి జుర్రత్ कैसे की तूने హుజూరే ఆలాకే సామ్నే బైఠనేకి జుర్రత్ అంటే ధైర్యం. కేసే కి తూనే నువ్వు ఎలాగ చేసావు, నీకు అసలు ఎంత ధైర్యం. హుజూరే ఆలాకే సామ్నే అతని ముందు కూర్చోడానికి, రాజుగారి ముందు కూర్చోడానికి. జుక్ కర్ సలాం కర్ ఇన్హే తలోంచి వంగి సలాం చెయ్యి, నమస్కరించు ఈయనకి అని చెప్పేసి, ఈయన గారికి అని చెప్పేసి అన్నాడు అనమాట. అబ్ కేశవ్ కా మాతా టన్కా ఇప్పుడు కేశవ్ యొక్క అబ్ కేశవ్ కా మాతా టన్కా ఇప్పుడు కేశవ్కి ఏదో తట్టిందనమాట, ఏదో అవుతుంది, ఏదో ఏమంటారు అశుభం జరగబోతుందని తట్టిందనమాట తన మనసులో. ఉసే కుచ్ కుచ్ సమజ్ ఆ రహా తా అతనికి కొంచెం కొంచెం అర్థమవుతుండింది. बदहवासी में चैनी हाथ से छूटकर नीचे गिरी. బదహవాసి మే చేని హాత్ సే छूट कर नीचे गिरी అంటే బిడియంతో లేకపోతే సిగ్గుతో, అంటే అతను చేసింది అమ్మో తప్పు అంటే గిల్టీ ఫీలింగ్ అనమాట. ఆ గిల్టీ ఫీలింగ్తో ఏమైపోయిందంటే తన చేతిలో ఉన్న చేని అంటే ఏంటి, సిజల్ కదా, సిజల్ ఉలి కింద పడిపోయింది అనమాట. చేతిలో నుంచి జారి చూట్కర్ నీచే గిరి కింద పడిపోయింది. ఔర్ వహ మరియు అతను జల్దీసే ఉట్కర్ త్వరగా లేచి కడా హోగయా నిలబడిపోయాడు. అరే కహీ ఏ బాద్షా అక్బర్తో నహీ, అరే ఇతను బాద్షా అక్బర్ అయితే కాదు కదా అని చెప్పేసి అనుకున్నాడు. బాద్షా అంటే చక్రవర్తి అక్బర్ కాదు కదా అని చెప్పేసి అనుకున్నాడు. యహ్ ఖయాల్ ఆతే హీ ఉస్నే జుక్ కర్ సలాం కియా ఇది ఈ గుర్తుకొస్తూనే, అంటే ఇది తెలుస్తూనే అతను తల వంచి సలాం చేశాడు, అంటే నమస్కరించాడు. ఔర్ ఖర్గోష్ కీసి అంటే ఖర్గోష్ కి తరహ అంటే కుందేల్లాగా కాతర్ నజరోं से अकबर को देखने लगा. కాతర్ నజరోं से और खरगोश की सी అంటే కుందేల్లాగా కాతర్ నజరోं से అంటే నిక్కి చూస్తూ అక్బర్ కో దేఖ్నే లగా చూడటం మొదలుపెట్టాడు. కొంచెం కొంచెంగా అంటే కొంచెం కొంచెంగా చూస్తూ భయంగా అంటే నిక్కి చూస్తారు అనమాట, కొంచెం ఇలాగా. అర్థమైనా, ఇంతకుముందు ఏంటి స్ట్రైట్గా చూసి మాట్లాడేవాడు చక్కగా, ఇప్పుడేమో అక్బర్ బాద్షా అని తెలిసాక అతను కాతర్ కి నజర్ సే అవి దేఖ్నే లగా. अकबर तो पहरेदार की यह दखलंदाजी भली ना लगी. అక్బర్కి ఇతని సోల్జర్ యొక్క దఖలందాజీ అంటే ఇంటర్ఫియరెన్స్ అనమాట, అంటే అతని జోక్యం బలీనా లగి మంచిగా అనిపించలేదన్నమాట. ఎందుకంటే ఆ కుర్రాడు ఇప్పటిదాకా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడేమో భయపడుతూ నక్కి చూస్తూ ఉన్నాడు అనమాట. उन्होंने अतनु खींचकर पहरेदार को वहाँ से जाने का इशारा करते हुए कहा. उन्होंने खींचकर అంటే అతను ఎవరు, అక్బర్ బాద్షా అనమాట. ఖీజ్కర్ కోపంతో పహరేదార్కో సోల్జర్ని వహాసే జానే కా ఇషారా కర్తే హుయే కహా అక్కడి నుంచి వెళ్ళిపోవని చూపిస్తూ సైగ చేస్తూ, ఇషారా కర్నా మీన్ సైగ చేయడం అనమాట. కర్తే హుయే కహా అన్నాడు. ఠీక్ హై సిపాయి ఓకే, కుచ్ దేర్ కే లియే కొంచెం సేపటి కోసం హమే అకేలా చూడదో మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అని చెప్పేసి అన్నాడనమాట ఆయన. అక్బర్ అన్నారు. పహరేదార్తో చలా గయా సోల్జర్ అయితే వెళ్ళిపోయాడు. మగర్ కానీ కేశవ్ అసమంజస్మే థా కేశవ్ అయితే కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు అనమాట. అసమంజస్మే
థా. కేశవ్ అయితే మాత్రం గందరగోళంలో, కన్ఫ్యూజన్లో ఉన్నాడనమాట. కి ఎందుకంటే ఉసే క్యా కర్నా చాహియే, తనకి ఏం చేయాలో అర్థం కాక గందరగోళంలో ఉండిపోయాడు, కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు. వాపస్ అప్నా నకాషీ కా కామ్ షురూ కరే, తిరిగి అతని యొక్క చెక్కే పని అంటే శిల్పకార పని మొదలుపెట్టాలా, యా లేదంటే బాద్షా కే హుక్మ్ కే ఇంతజార్ మే కడా రహే, లేదంటే చక్రవర్తి గారి యొక్క హుక్మ్ అంటే ఆజ్ఞ కోసం ఇంతజార్ మే కడా రహే, వెయిటింగ్ చేస్తూ నిలబడిపోవాలో అతనికి ఏమీ అర్థం కాలేదన్నమాట. దిల్తో ఉస్కా అభిబి ధక్ ధక్ కర్ రహా థా, అతని యొక్క గుండె అయితే ఇప్పటికి కూడా ధక్ 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 అని భయంతో కొట్టుకుంటానే ఉంది అట్లా ఫాస్ట్గా. హా పర్ అబ్ వహ్ डरा हुआ नहीं था क्योंकि अकबर प्यार से उसे देखते हुए ముస్కారా రహేతే, కానీ ఇప్పుడు అతను భయపడట్లేదు, ఎందుకంటే అక్బర్ అతని వైపు ఇప్పుడు ప్రేమగా చూస్తూ నవ్వుతూ ఉన్నారు కాబట్టి, అంటే అక్బర్ గారు నవ్వుతూ ఉన్నారు కాబట్టి అతనికి భయం లేదనమాట, భయం లేకుండా ఉండింది. तुम्हारा नाम क्या है, नी पेरेंटी, अकबर ने नरम आवाज़ में पूछा. అక్బరు చాలా సాఫ్ట్గా అడిగారు. కేశవ్, ఉస్నే నఫాతులా జవాబ్ దియా, తను కూడా సరిగ్గా అలాగే జవాబిచ్చాడు. కేశవ్, క్యా తుమ్ ముజే నకాషీ కర్నా సిఖావోగే, కేశవ్ నీవు నాకు నకాషీ అంటే రాళ్ళ మీద బొమ్మల్ని శిల్పాలని చెక్కడం నాకు నేర్పిస్తావా, ఈ పని నేర్పిస్తావా. ఉల్జన్ మే పడే కేశవ్ నే తురంత్ సిర్ హిలా దియా, గందరగోళంగా ఉన్న కేశవ్, అప్పటి వరకు గందరగోళంగా ఉన్న కేశవ్ వెంటనే తురంత్ సిర్ హిలా దియా, తలకాయ ఊపాడు, తల ఊపాడు. తబ్తో తుమ్హే, అయితే నీవు మేరే లియే హతోడే, నా కోసం సుత్తే ఔర్ మరియు చేని సిజల్ ఉలి కాబీ ఇంతజాం కర్నా హోగా, వాటిని కూడా నా కోసం మరి నువ్వు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరి ఇంతజాం కర్నా అంటే అరేంజ్ కర్నా, ఏర్పాటు చేయడం. కేశవ్ ఫుర్తీ సే, కేశవ్ వెంటనే అప్నే పితాకే పాస్ భాగ్ గయా, తన యొక్క తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. ఔర్ మరియు ఉన్కా చేనీ హతోడా ఉటాకర్, వాళ్ళ నాన్నగారి యొక్క చేనీ హతోడాని తీసుకొని ఉల్టే పావ్ లౌటాయా. సో ఉన్కా హతోడా చేనీ ఉటాకర్ ఉల్టే పావ్ లౌటాయా. ఉల్టే పావ్ లౌటాయా మతలబ్ క్యా హోతా హై, ఉల్టే పావ్ లౌటాయా అంటే కాళ్ళు వెనక్కి ఉండే అలాగే పరిగెత్తుకొని వచ్చాడంట. అంటే దాని అర్థం ఏంటి, కాళ్ళు వెనక్కి ఉండే అలాగే ఎవరైనా పరిగెత్తుకొని వస్తారా, ఎవరు రారు కదా. మరి ఏంటి దీని అర్థం అంటే దీన్ని ముహావరా అంటారు, ఇది ఒక ముహావరా అనమాట. ఓకే, ఉల్టే పావ్ లౌట్ ఆనా అనేది ఒక ముహావరా. ఈ ముహావరాకి అర్థం ఏంటంటే, అంటే కాళ్ళు వెను తిప్పడానికి కూడా, అంటే ఇలా పరిగెత్తాడు, ఓకే ఇటువైపు పరిగెత్తాడు, మళ్ళీ అక్కడి నుంచి ఇటు తిరిగి ఇటు రావాలి కదా, అలా కూడా తిరగలేదన్నమాట, మళ్ళీ ఇలాగే వెనక్కి వచ్చేసాడు. అది సాధ్యం కాదు కదా. మరి ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే, అక్కడ వాళ్ళ నాన్నగారి దగ్గర కొంచెం కూడా సమయం వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా వెంటనే పరిగెత్తి కనుక ఎవరన్నా వెంటనే తిరిగి వచ్చేస్తే దాన్ని ఉల్టే పావ్ లౌటానా, అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరిగెత్తుకొని వస్తే మాత్రం దాన్ని ఏమంటారు, ఉల్టే పావ్
వాపస్ ఆనా లేకపోతే లౌటానా అంటారనమాట. ఓకే. దెన్ दोस्ताना अंदाज में अकबर केशव के पास जमीन पर बैठ गए. సో దోస్తానా అందాజ్ మే అంటే స్నేహపూర్వకంగా అక్బర్ ఫ్రెండ్లీగా అనమాట. దోస్తానా అందాజ్ మే అంటే ఫ్రెండ్లీగా అక్బర్ కేశవ్ కే పాస్ అక్బరు కేశవ్ దగ్గర జమీన్ పర్ బైట్ గయే నేల మీద కూర్చుండిపోయారు. और మరియు పాస్ మే పడే దగ్గరలో ఉన్న పత్తర్కో ఖీంచ్తే హుయే బోలే దగ్గరలో ఉన్న రాయిని లాక్కుంటూ అన్నారు, ఠీక్ హై సరే అబ్ బతాओ కి ముజే క్యా కర్నా హై, ఇప్పుడు చెప్తావు మరి నేనేం చేయాలో. కేశవ్ నే సందేహ్ భరి నజరోं से కేశవ్ ఇంకా అనుమానపు దృష్టితోనే అక్బర్కి ఓర్ దేకా అక్బర్ వైపు చూశాడు. హుజూర్ హుజూర్ క్యా ఆప్ యహ్ సబ్ కరేంగే, ఏంటి మీరు ఇదంతా చేయగలరా, చేస్తారా. క్యో నహీ ఎందుకు కాదు, ఎందుకు చేయను. ముझे तो విశ్వాస్ హై నాకైతే విశ్వాసం ఉంది కి మే సీఖ్ హీ లూంగా నేను ఇది నేర్చుకుంటాననే విశ్వాసం నాకు నమ్మకం ఉండింది. నహీ నహీ అలా కాదు, మేరా మతలబ్ ఏ నహీ తా నా 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 ఉద్దేశం అది కాదు, మీరు నేర్చుకోలేరని కాదు నా ఉద్దేశం. కేశవ్ సక్పకా గయా కేశవ్ సక్పకా గయా అంటే కేశవ్ వణికిపోయాడు అనమాట. అమ్మో ఏంటి ఇలాగ అనుకుంటున్నారైనా, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారైనా అన్నట్టుగా. దరఅసల్ మే कहना चाहता था कि आप इतने बड़े बादशाह है. दरअसल అంటే నిజానికి ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ నిజానికి మే कहना चाहता था कि నేను ఏం చెప్పాలనుకున్నానంటే आप इतने बड़े बादशाह हैं మీరు చాలా పెద్ద చక్రవర్తి కదా అని చెప్పాలనుకున్నాను. ये ठीक नहीं लगता ఇది సరిగా అనిపించదేమో మీరు చేస్తే అన్నట్టుగా. उसने कुछ अनमने भाव से कहा. అన్మనే అంటే హాఫ్ హార్టెడ్ అనమాట. హాఫ్ హార్టెడ్ అంటే అంటే పూర్తిగా ఇష్టం లేకపోయినప్పటికీ అతను ఇక అమ్మో ఏంటి అన్నట్టుగా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే అన్నట్టుగా చెప్పాడనమాట. అక్బర్ హస్కర్ బోలే అక్బర్ నవ్వి అన్నాడు, అచ్చా లేకిన్ పిచ్లే హఫ్తే తో కానీ నేను పోయిన వారం అయితే నేను మిట్టి సే భరి डालियाँ डोने में लेकिन पिछले हफ्ते పోయిన వారం అయితే నేను మిట్టిసే భరి మట్టితో నింపిన డలియా డోనేమే ఆ బుట్టలు మోయటంలో కిసికి మదత్ కీతి ఎవరికో నేను సహాయం చేశాను. క్యా యహ్ ఏంటి ఇది, యహ్ కామ్ ఈ పని ఉస్సే భీ జ్యాదా ముష్కిల్ హై దానికన్నా కష్టమా. కేశవ్ కేశవ్ ఇప్పటికి కూడా అసమంజస్కి స్థితి మీద ఇప్పటికి కూడా అతను కన్ఫ్యూజన్గానే ఉన్నాడు, చెప్పాలా వద్దా అని చెప్పేసి. వహ్ అక్బర్ కే పాస్ బైఠ్ గయా అతను అక్బర్ దగ్గర కూర్చున్నాడు. और उन्हें चेनी पकड़ने का सही तरीका सिखाने लगा మరియు అతడు ఆ సిజల్ని పట్టుకునే